హృదయపూర్వకంగా నమస్కారం. ఒక ముఖ్యమైనటువంటి అంశంపై మాట్లాడడం కోసం అని చెప్పని ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఉన్నటువంటి రైతులు కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి అని చెప్పని బాధపడుతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకున్నట్లుగా రోమ్ చక్రవర్తి ఇవాళ తెలంగాణ హిట్లర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను అనే కనీస బాధ్యతను మర్చిపోయి ఇవాళ ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి దూషణ సభగా దాన్ని మార్చేసి ఒక పక్కన రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటట్టుగా దుర్మార్గమైన ప్రయత్నం చేసినారు, మరో పక్కన కేంద్ర ఎన్నికల సంస్థ, కేంద్ర ప్రభుత్వం ఆయన జేబు సంస్థలు అన్నట్టుగా అహంకారాన్ని నరనరాన జీర్ణించుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడటమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులకు, హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి ఒక శ్రీరామచంద్రుణ్ణి అవమానించేటట్లుగా మాట్లాడటమే కాకుండా గోదావరిలో వస్తున్నటువంటి ఒక వరద విషయంలో కానీ, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి ఒక సాంకేతికపరమైన అంశాల పట్ల చిల్లర మల్లర అబద్ధాలు మాట్లాడి మొత్తం వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తన అహంకారాన్ని, తన అధికార దర్పాన్ని, దాంతో పాటుగా ఒక స్పష్టమైనటువంటి ఒక భయం, ఎక్కడ నా కుర్చీ ఊడిపోతుందో అన్నటువంటి ఒక భయంతో ప్రజల ఆగ్రహవేశాలకు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత కుమ్ములాటల వల్ల ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కడ ఊడిపోతుందన్న భయం ఆ మొత్తానికి తెలియదు. కానీ ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో రాజ్యాంగాన్ని, రామచంద్రుణ్ణి, తెలంగాణ ప్రజలను, రైతులను అవమానపరిచేటటువంటి చిల్లర మాటలు చేసినారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రజల పక్షాన నేను ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను. రాజ్యాంగాన్ని మార్చే శక్తి మీకేమైనా ఉందా? భారత రాజ్యాంగాన్ని మీ ఇష్టారాజ్యంగా మార్చేటువంటి శక్తి మీకేమైనా ఉందా? రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి ఒక ముఖ్యమంత్రి, లేకపోతే మీరు ఏమైనా రాజ్యాంగేతర శక్తి అని చెప్పని వాళ్ళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కేంద్ర ఎన్నికల సంఘం మీ జేబు సంస్థన రేవంత్ రెడ్డి గారు? 2028లో జరగాల్సినటువంటి ఒక అసెంబ్లీ ఎన్నికలను 2029 మే జూన్కు పోస్ట్పోన్ అవుతవి అని చెప్పని ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మాదిరిగా జోస్యం చెప్పినారు. ఇది మీ అపోహననా, అవగాహననా, లేదు మీ మూర్ఖత్వమా, లేదు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారితో మీకున్నటువంటి ఒక బడేబాయ్ చోటేబాయ్ సంబంధాల వల్ల వాళ్ళు మీ చెవులేమైనా చెప్పినారా? కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా మీకు చెప్పిందా? ఈ ఎన్నికలు 28లో కాదు 29లో జరుగుతాయని చెప్పి చెప్పడానికి, చెప్పిన దాన్ని మీరు అంత ఘటాపథంగా చెప్పగలుగుతున్నారంటే ఏ ధైర్యంతో చెప్తున్నారు? సమాధానం ఇవ్వాలా అని చెప్పని ఈరోజు కోరుతా ఉన్నాను. కేంద్ర ఎన్నికల సంఘం ఏమైనా మీ ఇంట్లో జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి పనిచేస్తుందా అని చెప్పని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇంకా 2.5 ఏళ్ల పాటు మీ కుర్చీ ఉంటుందో ఉండదో తెలియదు. రాహుల్ గాంధీకి ఎప్పుడు కోపం వచ్చినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు ధైర్యం వచ్చినా, బట్టి విక్రమార్క గారు ఎప్పుడు కండువా దులిపి మీ కుర్చీని లాక్కోవాలని ప్రయత్నం చేసినా, లేదా మీ కుర్చీ ఊడిపోయేటువంటి ఒక ప్రమాదం ఉంది. అటువంటి తుమ్మితే ఊడిపోయేటువంటి ఒక కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు 28లో జరగాల్సిన ఎన్నికలు 29లో జరుగుతాయని ఎట్లా చెప్పగలుగుతా ఉన్నారు? అది కూడా 36 నెలల ముందు.
రెండవది 119 సీట్లను 182 సీట్ల వరకు పెరుగుతాయని చెప్పని ఏ ప్రాతిపదిక మీద రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో ఇది ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని నేను భావిస్తా ఉన్నాను. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు నేనేదో 117 సీట్లు గెలుస్తా, 182లో 117 గెలుస్తా, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితా అని చెప్పని ఏదైతే అహంకారపూరితంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారో అది అహంకారమా లేకపోతే అభద్రతనా అని చెప్పని ప్రశ్నిస్తూ మీ తుగ్లక్ పాలన చూసి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా విసిగి వేజారిపోయినారు. మీకు పరిపాలన చేత కాదు, కేబినెట్ లో సయోధ్య లేదు, పార్టీ పైన పట్టు లేదు, ఒక చిల్లర మల్లరగా ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఒక తుగ్లక్ పాలన అందిస్తా ఉంటే విసిగి వేజారిన ప్రజలు కర్రుగాల్చి ఎప్పుడు వాత పెట్టాలనా అని చెప్పని ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఎదురు చూస్తున్నట్టు పరిస్థితుల్లో మీరు 117 సీట్లు కాదు, కొడంగల్లో కూడా మీరు ఈసారి గెలవరు. ప్రజలంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు. 117 సీట్లు కాదు, మిమ్మల్ని ఏరి కోరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కార్యకర్తలు నెత్తి మీద పెట్టుకున్న పాపానికి భస్మాసురుడి లెక్క ఇవాళ గాంధీ భవన్ ను కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టియడానికి సంసిద్ధంగా ఉన్నారు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారు, చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు, అబద్దాలు ఆడుతున్నారు, అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ప్రతిపక్ష పార్టీల పైన ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇవాళ రాజకీయాలు ఒక ఎత్తు అయితే శ్రీరామచంద్రుడు ఒక ఎత్తు. చిల్లర రాజకీయాల కోసం రాముడి పైన ఆనబెట్టడం, శపథాలు చేయటం, అది కాకుండా ఇవాళ శ్రీరామచంద్రుడిని అవమానపరిచే విధంగా శ్రీరామచంద్రుడు కొట్టుకుపోతాడు, భద్రాచలం మునిగిపోతుంది, గోదావరి వరదలో మేడిగడ్డ వరదలో అని చెప్పని మాట్లాడటానికి గుండె ధైర్యం ఎక్కడిది నీకు రేవంత్ రెడ్డి? మెదడుండి మాట్లాడుతున్నారా? అన్నం తినే మాటలా లేకపోతే గడ్డి తినే మాటలా? నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, వాడ భద్రాద్రి రాముడు అజరామరుడు, కాలాతీతుడు, కోటాను కోట్ల మందికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడిని అవమానపరిచే రీతిలో, గోదావరిలో కొట్టుకుపోతాడు అనేటువంటి రీతిలో మాట్లాడటానికి ఔచిత్యం ఎక్కడిది రేవంత్ రెడ్డి అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది ముమ్మాటికి శ్రీరామచంద్రుడిని అవమానించడమే కాదు, ఆయన భక్తులైనటువంటి ఒక కోటాను కోట్ల మంది భారతీయులను, హిందువులను అవమానించినట్లే. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాతీత పరాత్పర రామ అని చెప్పని శ్రీరామచంద్రుని వేల సంవత్సరాలుగా ఈ భారతదేశం పూజిస్తుంది, భారతదేశంలో ప్రజలు ఆరాధిస్తారు. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి యుగాలు మారినా, సామ్రాజ్యాలు కూరినా, రాజులు కాలగర్భంలో కలిసిపోయినా, సృష్టి ఉన్నంత వరకు కూడా అజరామరుడుగా ఉండేటువంటి, కాలాలకు అతీతంగా ఉండేటువంటి ఒక భగవంతుడు శ్రీరామచంద్రుడు గోదావరి వరదల్లో కొట్టుకుపోతాడని నీ చిల్లర క్షుద్ర రాజకీయాల కోసం మాట్లాడటం ముమ్మాటికి ఇది హిందువుల మనోభావాలను గాయపరిచినట్లే. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో రేవంత్ రెడ్డి గారు. తప్పైంది అని చెప్పని చెంపలు వేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. దేవుణ్ణి అవమానించిన వాళ్ళు ఎంత పెద్ద అయినా, ఏ మతానికి చెందిన దేవుడినైనా అవమానిస్తే వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు. హిరణ్యకశిపుడు లాంటోనే పొట్ట పేగులు పలగజేరినటువంటి ఒక పురాణ చరిత్ర చూసినాం. నీవెంత, నీ లెక్క ఎంత, నీ కుర్చీ ఎంత? ముఖ్యమంత్రి కుర్చీ ఉంది కదా అని చెప్పని ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం అబద్ధాలు ఆడుతూ మేడిగడ్డ 2 పియర్స్ ను రిపేర్ చేసే దమ్ము లేదు నీకు, చేత కాదు. కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా ఇవాళ రైతాంగం నోట్లో మన్ను కొట్టే విధంగా కరువు ఛాయలు కమ్ముకుంటా ఉంటే, కన్నెపల్లి పంపులు ఆన్ చేయమంటే ఆన్ చేయకుండా మేడిగడ్డ నేను గనక నీళ్లు ఆపితే కొట్టుకపోతుందని చెప్పని పచ్చి అబద్ధాలు రాముడి పేరు మీద ఆడటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు? ఇది ఎక్కడ దుర్మార్గము అని చెప్పని వాళ్ళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భద్రాద్రి రాముడును అవమానించినటువంటి ఒక రేవంత్ రెడ్డి 50 మంది శ్రీరామచంద్రుడి భక్తులందరికీ కూడా క్షమార్పణ చెప్పాలా, చెంపలేసుకోవాలా. ఈ అబద్ధానికి తగిన మూల్యం తప్పనిసరిగా ఆ భగవంతుడే నీకు శిక్ష వేస్తాడనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ
చేతగానితనానికి దేవుడిపై నిందలు, దేవుడిపై నెపాలు, దేవుడిపై ఆనలు పెట్టడం న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, మీ కౌంట్ డౌన్ మొదలైంది, సీట్లు పెరుగుతాయని చెప్పని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, మీ కౌంట్ డౌన్ మొదలైంది. అది 28లో ఎన్నికలు వస్తాయా, 29లో ఎన్నికలు వస్తుందా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుసు. ఎప్పుడొచ్చినా సరే అది మీ లాస్ట్ ఎన్నిక మీ జీవితంలో. మళ్ళా జీవితంలో నువ్వు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసినాం, నువ్వు అంతకంటే హీనంగా దిగజారిపోయేట్టుగా ప్రమాదం ఏర్పడుతుంది. శాశ్వతంగా తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్నావు. కేవలం కేసీఆర్ గారిపై అక్కస్తో, బీఆర్ఎస్ పార్టీ పైన అక్కస్తో ఇవాళ కాళేశ్వరం పరిధిలో ఉన్నటువంటి ఒక మొత్తం రైతాంగాన్ని ఇవాళ సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు రేవంత్ రెడ్డి. ఇక్కడ నీళ్లు వదిలిపెడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పోతా ఉన్నాయి నీళ్లు. ఎవరికి నజరానా చెల్లించుకోవడం కోసం ఇవాళ నువ్వు మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయట్లేవు. చంద్రబాబు నాయుడు గారికి మీరు కృతజ్ఞత తెలిపాలా, లేకపోతే మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీకి మీరు కృతజ్ఞతగా ఉండాలంటే ఇంకే రీతినా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజల నోళ్లలో మట్టి కొడుతూ రైతాంగానికి అన్యాయం చేసే విధంగా ఇష్టం వచ్చినట్లుగా ఈరోజు వ్యవహరిస్తూ చేతగానితనాన్ని వ్యక్తీకరిస్తూ ఇవాళ అటు రాముడి పైన అడ్డమైనటువంటి ఒక అబద్ధాలు, అభాండాలు, ప్రతిజ్ఞలు, మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తి పోస్తే తగు మూల్యం తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటావు రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ అడుగుతా ఉన్నాను. ఎప్పుడు లేస్తే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, ఈ పక్క పార్టీల పైన ఏడటమేనా నీ పని? సొంత పార్టీలో కేబినెట్ లో సయ్యద్ గెలేదు ఇంతకుముందు చెప్పినట్లుగా, పార్టీ పైన పట్టుపోయింది, ఒక గాడి చెప్పిన పరిపాలన, సంపద సృష్టించలేడు, ఉన్న డిపార్ట్మెంట్లను రివ్యూ చేయలేడు, ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగిస్తుంటే ఈ ముఖ్యమంత్రి గురించి ఎప్పుడు ఊడిపోద్దో తెలియదు అనేటువంటి రీతిలో ఇవాళ భయాందోళనతో ఉన్న రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి సంచుల మూటలు బంద్ చేసిన నెక్స్ట్ క్షణం ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇది ఎవరో అంటా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు ఈఎంఐ ముఖ్యమంత్రి అని చెప్పారు. ఆ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడం కోసం ప్రతి నెల ఢిల్లీకి వెళ్లి ఈఎంఐలు కడుతున్నాడు అని చెప్పని వాళ్ళు ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. ఈఎంఐ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఈఎంఐలు కట్టుకుంటే కట్టుకో కానీ తెలంగాణకు అన్యాయం చేసేటువంటి హక్కు లేదు అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక సాంకేతిక పరమైన విషయాలకు వస్తున్నట్టయితే, బ్యారేజ్ మూయకున్నా గానీ నువ్వు అంటున్నావు బ్యారేజ్ మూస్తే గోదావరి వరద ఉప్పెన లెక్క వస్తుంది, భద్రాచలం మునిగిపోతుంది అని చెప్పని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. దేవాదుల దగ్గర బ్యారేజ్ ఉందా? దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర బ్యారేజ్ ఉందా? అనేక మంది వాళ్ళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, పెద్దలు చెప్తా ఉన్నారు, సాగునీటి నిపుణులు చెప్తా ఉన్నారు, ఏ బ్యారేజ్ కట్టకున్నా ఇవాళ దాదాపు 96-97 మీటర్ల ఎత్తులో పారుతున్నట్టు గోదావరి నదిలో మనం 93 మీటర్ల దగ్గరనే నీళ్ళు ఎత్తొచ్చు అని చెప్పని చెప్తా ఉన్నారు. అటువంటిది ఇంత పెద్ద ఎత్తున ప్రవాహం వస్తా ఉంటే ప్రవాహమే రాదని చెప్పని అజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటాడు, వర్షాలు ఉన్నాయా అని చెప్పని మాట్లాడతాడు. అంత పెద్ద ఎత్తున వరదలు వస్తా ఉంటే ఆ వరద నీటిని వడిసి పట్టి తెలంగాణ రైతుల భూములను తడపాల్సిన రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఆంధ్ర ప్రాంతానికి ఆ నీళ్లు తరలిపోయేటువంటి ఒక కుట్రపూరిత ప్రయత్నం చేయటం న్యాయమా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 1986లో 1986 సంవత్సరంలో 36 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. భద్రాచలానికి ఏం కాలేదే, శ్రీరామచంద్రుడికి ఏం కాలేదే. 2022లో 24 లక్షల క్యూసెక్ నీళ్ల వరద వస్తే కూడా, గోదావరి వరద వస్తే కూడా మేడిగడ్డ అట్లనే ఇంటాక్ట్ గా ఉన్నది. కుట్ర జరిగిందా, కుతంత్రం జరిగిందా, ఎవడైనా అడ్డమైన వాడు బ్లాస్ట్ చేసిందా, ఏం జరిగిందో జరిగింది. దానిపైన విచారణ పక్కకు పెట్టిండు. నీకు తోచినట్టుగా కేంద్ర ప్రభుత్వ సంఘం అయినటువంటి ఎన్డీఎస్ఏ ఇష్టమైన రిపోర్ట్ ఇచ్చింది కదా అని చెప్పని దాన్ని అడ్డం పెట్టుకుని దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా కప్పిపుచ్చుతూ ఇవాళ మేడిగడ్డ 2 పిల్లర్స్ ను రిపేర్ చేసే చేతగాని రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇప్పుడు వస్తున్న కేవలం 80,000 క్యూసెక్కులకే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 24 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూలిపోలే,
36 లక్షల క్యూసెక్ల వరద వచ్చినప్పుడు భద్రాచలం మునిగిపోలే, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి 80,000 క్యూసెక్లకు మాత్రం గోదావరి మునిగిపోతుంది, మేడిగడ్డ కొట్టుకపోతుంది అని చెప్పని చిల్లర మల్లర భాష్యాలు చెప్తున్న రేవంత్ రెడ్డి జ్ఞానివా అజ్ఞానివా, అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం నుండి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, 311 టీఎంసీలు 1986 లో వచ్చినాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 36 లక్షల క్యూసెక్ల వరద అంటే దాదాపు 311 టీఎంసీలన్నీ వరద వచ్చినప్పుడు భద్రాచలం మునిగిపోలేదు. ఇవాళ కేవలం 22 లక్షల క్యూసెక్లు వరదను తట్టుకున్నటువంటి ఒక మేడిగడ్డ ప్రాజెక్టు 1,80,000 క్యూసెక్లకే ఇవాళ ఎట్లా మునిగిపోతుందో, ఎట్లా కొట్టుకుపోతుందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్తూ ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మెప్పియడం కోసం, ఒప్పియడం కోసం, వాళ్ళ కృతజ్ఞత నజరానా చెల్లించుకోవడం కోసం అన్నట్లుగా ఇవాళ తెలంగాణ రైతాంగం నోట్లో మన్ను కొట్టి ఇవాళ మేడిగడ్డ 2 పియర్స్ ను రిపేర్ చేయట్లేడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ పాపం ఊరికే పోదు. పరిపాలన అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అహంకారంతో శాశ్వతంగా తెలంగాణ గడ్డకు రైతులకు చేస్తున్నటువంటి ఈ అన్యాయం ఊరికే పోదు, ఈ పాపం ఊరికే పోదు. తగు మూల్యం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు మీరు చెల్లించక తప్పదు అని చెప్పని మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఇటువంటి నయవంచనకు పాల్పడుతున్నటువంటి ఒక పాలకులను సౌదీ అరేబియా రాష్ట్రంలో అయితే రాళ్లతో కొడతారు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి రేవంత్ రెడ్డి గారు బతికి బట్టగడుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ ఒక పక్కన డీలిమిటేషన్ అశాస్త్రీయంగా చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ మొత్తం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టాలని ప్రయత్నం చేస్తా ఉందో, దీనిపైన విస్తృత స్థాయి ప్రజాస్వామిక చర్చలు జరగాల అని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏఐసిసి దేశవ్యాప్తంగా చెప్తా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో డీలిమిటేషన్ జరగాల, జరిగితే 119 నియోజకవర్గాలు 182 అయితే 28 ఎన్నికలు కాస్త 29కి పోతాయని చెప్పని భాష్యాలు చెప్తూ, నేనే ముఖ్యమంత్రిని, రాజునైనా మంత్రినైనా నేనే, 117 ఎమ్మెల్యేలు నేనే గెలుచుకుంటా, నేనే అధికారంలో ఉంటా అని చెప్పిన అహంకారంతో మాట్లాడుతూ ఉంటే, ఇది రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సిద్ధాంతాలను అన్వయించుకుంటున్నాడా, లేదు నరేంద్ర మోడీ సిద్ధాంతాలను అన్వయించుకుంటున్నా అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది ముమ్మాటికి నేను చివరిగా ఒకటే విషయం రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడానికి భద్రాద్రి రాముడు రేవంత్ రెడ్డి కాదు. భద్రాద్రి రాముడు కోటాను కోట్ల మంది గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి అవమానిస్తున్న రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ప్రజల ఆగ్రహవేశాల్లో శ్రీరామచంద్రుడి యొక్క రామ బాణానికి బలిగాక తప్పదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తుగ్లక్ పాలనలో 2 పియర్స్ ను రిపేర్ చేయించడం చేత కాదు, కానీ దేవుడిపై నెపాలు వేస్తే వచ్చే ఎన్నికల్లో భస్మమైపోయేది, కొట్టుకపోయేది భద్రాద్రి క్షేత్రం కాదు. రేవంత్ రెడ్డి, నిహంకారపు సామ్రాజ్యం, నీ దోపిడీ సామ్రాజ్యం, నిన్ను నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కొట్టుకపోతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.